హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈ మధ్యనైతే కొంచెం రోజు గుడికెళ్తున్నాను. ట్రై చేస్తున్నాననమాట. రోజు వెళ్ళడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ఎలాగో వీడిని తిప్పాలి కదా! సో, తిప్పినప్పుడు గుడికెళ్ళొస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ వచ్చినప్పుడు అలా వెజిటబుల్స్ అవన్నీ తీసుకొచ్చాను. బయట చాలా బాగున్నాయి రేట్స్. ఈ ఆన్లైన్ అనుకుంటా ఈ బ్లింకిట్లో వీటిల్లో చూస్తుంటే చాలా చాలా డబుల్ త్రిబుల్ రేట్స్ వేసేస్తున్నారు. బయటకెళ్ళి తెచ్చుకున్నంత ఉత్తమం లేదు. అండ్ చూసి కావాల్సినవి కూడా తెచ్చుకోవచ్చు. కానీ కొంచెం ఓపిక ఉండాలి. వెళ్ళాలి, తీసుకురావాలి, మొయ్యాలి, అన్ని చేయాలి. కానీ ఇట్స్ వర్త్ అన్నమాట. అండ్ వైభవ్ ఏ స్టేజ్లో ఉన్నాడంటే అన్ని ఇసిరేస్తున్నాడండి. బీభత్సంగా ఇసిరేస్తున్నాడు. ఇల్లు నేను అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ తుడుస్తున్నాను, పనమ్మాయి 2 సార్లు కాకుండా. అండ్ కొంచెం బేగా పెద్ద అయిపోతే బాగుందన్న ఫీలింగ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. తర్వాత ఈరోజు నేను మీకు ఒక మంచి ఐ మసాజర్ చూపిస్తున్నాను. ఈ మధ్యన వచ్చింది. నేనున్న స్ట్రెస్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దీని గురించి డీటెయిల్డ్గా ఈరోజు వీడియోలో చూసేద్దాము. అండ్ ఎలా ఉన్నాను ఏంటి అన్నీ కూడా అప్డేట్ ఇస్తా. సో ఇది వచ్చేస్తే అగారో సుప్రీం ఐ మసాజర్ అండి. ఇది మనకి లూక్ వామ్ హీట్ కూడా వస్తుంది. రిలాక్స్ అవ్వడానికి, ఐ స్ట్రెయిన్ అవ్వకుండా, ఐ స్ట్రెయిన్ ఒకవేళ అయితే రెడ్యూస్ అవ్వడానికి, స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. మాల్స్లో వాటిల్లోని మనకి ఇదే పెడతారు. లైక్ ఆల్మోస్ట్ 10 minutesకి అలాగా 150-100 అలా తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. ఇది చార్జ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది 180 degrees ఫోల్డబుల్. ఇది ఎయిర్ కంప్రెషన్ మసాజ్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి 5 మోడ్స్ ఉంటాయి. బ్లూటూత్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అనుకున్నా కూడా ఇలాంటిది ఒకసారి ట్రై చేయవచ్చు. సో సింపుల్ 4 buttons ఉంటాయండి. ఒకటి మ్యూజిక్కి, ఒకటి హీట్కి, ఒకటేమో మోడ్ పెట్టుకోవడానికి, అండ్ ఒకటి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఎక్కువ కాంప్లికేటెడ్ ఏంటి కాదు. 2 కంప్రెషన్ లెవెల్స్ ఉంటాయి మనకి, హై అండ్ లో. అండ్ 2 లుక్ వామ్ హీట్ లెవెల్స్ కూడా ఉంటాయి, హై అండ్ లో అనమాట. హై అంటే 40 to 42 degrees అలా ఉంటాయి. అండ్ వైబ్రేషన్ కూడా మనకి స్ట్రాంగ్ మోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో మనకి 15 minutes ఆటో షట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో మనం పెట్టుకొని మంచిగా ఒక సాఫ్ట్ మోడ్లో పెట్టుకొని మనకి మంచి మ్యూజిక్ కూడా వస్తుంది దీంట్లోని. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. అండ్ స్లీప్ మోడ్ ఏంటంటే ఓన్లీ హీట్ వస్తుంది, అలా కూడా బాగుంటుంది. రిలాక్స్ మోడ్లో మనకి ఎయిర్ ప్రెషర్ ప్లస్ మ్యూజిక్ వస్తుంది. అండ్ స్ట్రాంగ్ మోడ్లో హై ప్రెషర్, హీట్, వైబ్రేషన్, మ్యూజిక్ అన్ని కలిసి వస్తాయి. అండ్ వేకప్ మోడ్కి వచ్చేస్తే వైబ్రేషన్ ప్లస్ మ్యూజిక్. ఎవ్రీడే మనం ఒక 2-3 times దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది మనం బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకొని వాల్యూమ్ కూడా తగ్గించుకొని పెంచుకొని అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో లెగ్స్ వెంటనే చిరాక్గా ఉన్నా, పడుకునేటప్పుడు నిద్ర రాకపోయినా వీటన్నిటికీ కూడా ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఒక ఐ మసాజర్ చూస్తుంటే కనుక యూ కెన్ ట్రై దిస్. స్ట్రెస్లో ఎక్కువ ఉంటే కనుక ఇది మంచి గిఫ్టింగ్ ఆప్షన్. మీ ఆయనకి కానీ మీకు కానీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలాంటిది ఒకటి ఇంట్లో పెట్టుకోండి. సో అప్పుడప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా బ్లూటూత్తో కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో సెకండ్ చూసారు కదా, ఐ మసాజర్ అని చెప్పి వస్తుంది. అది మనం కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఆ ఐ మసాజర్ది లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోనే, తప్పకుండా చెక్ చేయండి. అండ్ వీడు కిచెన్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చేస్తున్నాడు హాల్కి. మెయిన్గా వాడికి నచ్చింది మీ అందరికీ తెలుసు కదా, మిక్సీలు. ఎన్ని మిక్సీల్లో జార్స్ అన్నీ తెచ్చేస్తున్నాడంటే, నేను ఎప్పుడైనా చట్నీ చేద్దాం అనుకుంటే నాకు దాని మూత దొరకదు, మిక్సీ దొరకదు, ఏం దొరకదు. వంట చేయాలంటే చిరాకు వస్తుంది. అండ్ ఇప్పుడు పావ్ బాజీ ఇది కలుపుతాం, అదే స్మాష్ చేస్తాం కదా, వీడు అన్నంకి వాటికి అదే యూజ్ చేస్తాను కదా, అది కనిపించట్లేదు, టాంగ్ కనిపించట్లేదు, అన్నీ వాడేమో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో దాచేస్తున్నాడు. సరే వాడికి మిక్సీ చాలా నచ్చింది కదా అని చెప్పి ఈ మిక్సీ ఒకటి తీసుకున్నాను అమెజాన్లోని. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది, 190 ఉంది. అంత వర్త్ ఏంటి కాదు, 100 rupees అలా ఉంటే బాగుంటుంది. చాలా చిన్నది, నేను కొంచెం పెద్దది వస్తుందేమో అనుకున్నాను కానీ బాగా చిన్నది, కానీ క్యూట్గా ఉంది. అది జస్ట్ బ్యాటరీస్ ఏంటి కాదు, జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ప్రెస్ చేస్తే అక్కడ అది రొటేట్ అవుతుంది, ఒక మిక్సీ లాగా షేప్ అన్నమాట. వాడు ఎంత హ్యాపీ అయిపోయాడంటే ఆ మిక్సీ చూసి. కిచెన్ సెట్ కూడా కొన్నాను. చాలా మంది పాపలకే కొంటారు, బాబులకి కొనడానికి అంత ఇష్టపడరు. కానీ ఆ బొమ్మల్లో కూడా ఇంకా జెండర్ చూసే అంత ఓపిక లేదని చెప్పి నేను కిచెన్ సెట్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టా. అది వస్తే దాంతో కూడా ఆడుకుంటాడు మంచిగా. సో వాడు హ్యాపీ అయిపోతుంది. నేను ఎంత సన్నగా అయిపోయాడు చూసారా ఈ మధ్యన. ఒక 10 days నుంచి మరీ కేర్ ఏంటి లేదు కదా, ఏదో అలా ఉన్నాం. అందుకని చెప్పి పిల్లలు గాజు బొమ్మల్లాగా రోజు ప్రతి పూట ప్రతి సెకండ్ అన్నీ చూసుకుంటే బాగుంటారు. కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే వెంటనే తెలిసిపోతారు. వాటి సన్నం అయిపోయడం చూస్తే నాకు తెగ బాధ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ
ఉండు నీ పని చూస్తా అన్నట్టు వాడి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో చాలా మంది కన్సర్న్ చూపించారు అండ్ మంచి మంచి మెసేజెస్ పెట్టారు అండ్ ధైర్యం చెప్పారు. అది మీకు ఒక చిన్న కామెంట్లా అయినా నాకు మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్ మీన్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో వచ్చారు అండ్ కామెంట్స్ చేశారు అండ్ చాలా చాలా కన్సర్న్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది దండం కూడా పెట్టుకుంటానన్నారు. మీకు ఇంకా ఎక్స్ట్రా థ్యాంక్స్ అన్నమాట. అండ్ ఇంకా అప్డేట్ విషయానికి వచ్చేస్తే తగ్గింది ఫీవర్ అన్నీ, కానీ బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మెయిన్గా మజిల్ పెయిన్ ఇవన్నీ ఒక అట్లీస్ట్ 3-4 months ఉంటాయి అంటారు, మెయిన్గా చికెన్ గున్యా వస్తే. సో అవన్నీ ఉన్నాయి. ఇవి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాబట్టి మనం బాధేస్తుంది తగ్గిపో అంటే తగ్గదు. టైం ఇవ్వాల్సిందే, బాధపడాల్సిందే, బయటికి రావాల్సిందే. సో అలా అలా జరుగుతుంది. సో అంతే. అప్డేట్ వచ్చేస్తే ఇంకా నేను కూడా ఇంకా అలా కొంచెం చెప్పాను కదా, ఇంకా బైబు సన్నం అయిపోయాడు, అన్నీ అయిపోయి ఇంకా కొంచెం దేవుడికి దండం పెట్టుకొని మంచిగా ఇంకా ఉండడమే అంతే. ఇంకా ఇక్కడ మార్నింగ్ వచ్చేస్తే పులావ్ చేశాను. ఆనియన్స్ మరి కేజీ 85 రూపీస్ ఉంది. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి. ఆనియన్స్ అయిపోయి పొద్దున్న చూసుకోలేదు, సరే అని ఆనియన్స్ లేకుండానే చేస్తాను. డిహైడ్రేటెడ్ ఆనియన్స్ ఉన్నాయి, ఆ డబ్బా కనపడలేదు, సర్లే అని చెప్పి ఇంకా అలా చేస్తాను. వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చాను కదా, సో క్యారెట్, పొటాటో, బీన్స్ అన్నీ వేసి మంచిగా చేస్తా. అండ్ అల్లం వెల్లుల్లి కూడా మనకి బాగా పెద్దవి మంచి సైజ్ తెచ్చుకుంటే బాగుంటుంది తీయడానికి అన్నిటికి. ఈ మధ్య నేను వెల్లుల్లి మంచి క్వాలిటీ అక్కడక్కడే దొరుకుతుంది అనిపిస్తుంది నాకు. అండ్ అవన్నీ వేసి నార్మల్ ప్లెయిన్ పులావ్ చేశాను అంతే. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా షేర్ చేయండి. సో అయిపోయింది మన సింపుల్ యట్ యమ్మీ పులావ్. లంచ్ బాక్స్కి బాగుంటుంది అండ్ మనకి క్విక్గా కూడా అయిపోద్ది. వాటర్లో రైస్ సోక్ చేశాను అనుకోండి, నేను ఒక విజిల్ అయిన వెంటనే ఆపేస్తాను, లేకపోతే సెకండ్ విజిల్ వచ్చిన వెంటనే ఆపుతాను అన్నమాట. అది మనకి వాటర్ వేసేటప్పుడు తెలుస్తుంది. సోక్ అయ్యి ఉంటే ఒక 2 కప్స్కి 1 కప్కి 2 కప్స్ వాటర్ వేస్తే సరిపోద్ది. సోక్ చేసుకోలేదు అనుకుంటే ఒక 2 అలా వేసుకుంటే వాటర్, అప్పుడు కరెక్ట్గా ఇలా పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. అండ్ పులావ్లో పొటాటో వేసినా బాగుంటుంది. మీరు ఇప్పటివరకు వేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న పొటాటో పీసెస్ చూడండి, బాగుంటుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఏమో ఇంకో గుడికి వెళ్తున్నాను. ఇది నిజాంపేట రోడ్ అనమాట. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా పాపులర్ కూడా. ఈ పక్కనే సిరిబాను కలెక్షన్స్ అని, అమారు కలెక్షన్స్ అని 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అవి ఉంటాయి. ఈ మధ్య మీరు ఇన్స్టా చూస్తూ ఉంటే కనుక మీకు ఆ పేర్లు అవన్నీ బాగానే తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి. సో అక్కడే ఆ బిల్డింగ్లోనే. సో ఆ పక్కనే మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇది చాలా పాపులర్దే. ఇక్కడికి వచ్చాము, నేను వైబు వచ్చామన్నమాట. వెళ్ళి దండం పెట్టేసుకొని అక్కడ కాసేపు కూర్చొని వచ్చాము. సో ఈ క్లిప్స్ మారిపోయాయి. ఫస్ట్లో చూపించింది ఆ గుడి, ఇదేమో మా ఇంటి దగ్గర ఉన్న గుడి. ఇది పంచముఖ హనుమాన్ టెంపుల్ అన్నమాట. నా ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉంది అన్నాను కదా, క్లిప్స్ అన్నీ అటు అయిపోతున్నాయి. సో ఏదన్నా 2 హనుమాన్ టెంపుల్సే కాబట్టి పర్లేదు, ఉంచేస్తా. సో ఇది వచ్చేస్తే మళ్ళీ ఆ గుడిలోని. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.